కుమార్ కిచెన్ మేమైతే ఈరోజు తిరుమలకి పోతున్నాము. మా 11 ఏళ్ళ తర్వాత పోతున్నాము. అంటే మా పెళ్ళికి ముందు ఒకసారి పోయినాను అంతేను, మళ్ళీ ఇప్పుడే పోతున్నాము. మా పిల్లల్ని అయితే అమ్మకాడ వదిలేసిపోతున్నాము స్కూల్కి. పెద్ద పాప బాబు అయితే స్కూల్కి పోయినారు, చిన్న పాపను మాత్రం అమ్మకాడ వదిలేసి వెళ్తున్నాము. అందుకని ఇంక అన్ని లాక్ అన్నీ వేసేసుకున్నాను, బాత్రూమ్ డోరు అన్నీ వేసేసుకొని పోతున్నాను. తిరుమలకి అయితే మేము 11 సంవత్సరాల తర్వాత పోతున్నా. 11 కాదు 12 అనుకోండి. నేను ఎంఏ చదివేటప్పుడు ఒకసారి పోయినాను, మళ్ళీ ఆ తర్వాత ఇంతవరకు పోలేదు. ఇంకైతే నేనైతే రాజంపేటకి అయితే అయ్యప్ప స్వామి గుడి, ఇది చాలా బాగా జరుగుతుంది ఆడ అయ్యప్ప స్వామి పూజ అవన్నీ. ఇంకా రోడ్లో అయితే మేము పొద్దున్నే పోతున్నాము, కానీ ఎండ మాత్రం భలే అసలు ఎట్టుందంటే ఎండకి కళ్ళు తిరిగేలాగా ఉన్నది. కొంచెం పెద్దవాళ్ళు అయితే అస్సలు పోలేరు, కానీ మేమైతే బైక్లో పోతున్నాము. నేనైతే ఆ ఎండకి బయట కట్టుకుంటానని అది అసలు ఉండలేదు గాలికి. మా ఆయన అయితే ఏంది అదంతా కోసేస్టాలు చేస్తున్నావు అంటానే ఉన్నాడు, కానీ వెనకంటే అట్లానే పెట్టుకున్నాను. మళ్ళీ అద్దాలు పెట్టాను. మా వాడైతే ఏమి ఎక్కిరిస్తాడు, భలే ఉండవు నువ్వు కావాలని అంటానే ఉన్నాడు. అంటే దుమ్ము ఎక్కువ పడుతుంది అందుకనేసి స్పెట్స్ అయితే పెట్టుకున్నాము. మా ఆయన అయితే హెల్మెట్ పెట్టుకున్నాము. అసలు ఎండలు భయంకరంగా ఉన్నాయి, ముసలోళ్ళు అలాగాని ఎండకి ఈ టైంలో అస్సలు రాకూడదు. కానీ మేమైతే బైక్ లో పోతున్నాము తిరుమలకి. అంటే బస్సు ఎందుకులే అనేసి మేమిద్దరమే కదా అని బైక్ లో పోతున్నాము. ఇదైతే రెడ్డిపల్లి. అసలు అన్ని అంగళ్ళు అన్ని రోడ్డు మీద ఉంటాయి. కొంచెము జనాలంతా అక్కడే ఉంటారు కదా, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. ట్రాఫిక్ లో కొంచెము అదే మనం జాగ్రత్తగా పోవాలి కదా, జాగ్రత్తగా పోవాలి, లేదంటే అది కొంచెము బస్సులు కానీ అయ్యే స్పీడ్గా వస్తూ ఉంటాయి. మేమైతే ఇంకా రెడ్డిపల్లికి దాటుకున్నాము. చెరువు అయితే వస్తుంది. చెరువులో అయితే పోయినసారి మేము డిసెంబర్లో అట్లా వచ్చినప్పుడు అసలు నీళ్ళే లేవు, ఇప్పుడైతే ఫుల్గా ఉన్నాయి కూడా. కానీ ఎండలకైతే అసలు పైన అంతా నీళ్ళు చాలా వరకు పోయినాయి, అంటే పాచి అంతా కనిపిస్తుంది. చూడండి నీళ్ళు అయితే ఎట్లున్నాయో, చెట్లు మధ్యలో ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్ల పైన అంతా పాచే ఉంది. మీకు నీళ్ళు అయితే సరిగ్గా కనిపించడం లేదు, చూపిస్తా ఉండండి. చూడండి నీళ్ళైతే, చెట్లు అయితే సగానికి మునిపోయినాయి అప్పుడైతే, ఇప్పుడు అన్ని బయటికి కనిపిస్తున్నాయి. ఈ ఎండలకి అవి కూడా అంతా పోతాయి, నీళ్ళు అస్సలు ఉండవు. ఇంకా ఈ చెల్లు అయితే ఈ సైడ్ ఒకటి ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆంజనేయ స్వామి గుడి కాదు, అది పెంచనర్స స్వామి గుడి. బయట అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అన్ని బండ్లన్నీ ఆడే ఆగేది, అందరు తినడం కానీ అలా ఉంటాయి, కార్లు అలాంటి వాళ్ళు అయితే. మేమైతే ఇంకా చెరువు దాటి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది. బైకులు కానీ కార్లు అన్ని అక్కడే ఆగేది, అన్ని తినడం అలా అన్ని చేస్తారు. బయటే ఆంజనేయ స్వామి ఉంటుంది చూడండి, అక్కడేను గుడి అయితే బాగుంటుంది ప్లేస్ అయితే అక్కడ. ఇంకా రెడ్డిపల్లి చెరువు అంతా అయిపోయింది. వీడికైతే మేము రెడ్డిపల్లి చెరువు మీద అయితే యాక్సిడెంట్లు అయితే చాలా జరుగుతాయి. మధ్యలో డివైడర్లు కూడా అసలు నుజ్జు అయిపోయి ఉంటాయి. నేనైతే మా ఆయన అదే పనిగా అడిగిన, ఏది బా డివైడర్లు అంతా అంటే ఫోల్స్ లాగా ఉంటాయి కదా, ఆ ఫోల్స్ అన్ని గుద్దుకొని పోయినాయి లారీలు. ఇదైతే మంగంపేట ఓ పక్క అంతా చెరువు, ఇంకో పక్క అంతా అంటే లోడ్ వేసింటారు కదా కొండలంతా, అవి అసలు లారీలు అయితే ఎప్పుడు ఉంటాయి ఇక్కడ, పోతానే ఉంటాయి లారీలు. అసలు ప్లేస్ అనేది ఉండదు. చూడండి ఇదే మంగంపేట గని, లారీలు అసలు చాలా ఉంటాయి, ఎప్పుడు పోతానే ఉంటాయి. దుమ్ము కూడా అలానే ఉంటుంది, మొత్తం దుమ్ముగా ఉంటుంది. చూడండి మేము పోతా ఉన్నా కూడా దుమ్ము చూడండి, చుట్టుపక్కల లారీలు కూడా ఎట్టిపోతా ఉన్నాయి. ఇక్కడైతే కొండను లోడి ఆ మట్టి దుమ్మే ఎక్కువ. మేమైతే ఈ గన్నుని మనం చిన్నప్పుడు ఎగ్జామ్ అదే లెసన్స్ లో ఉంది మంగంపేట గన్లు అని, నాకు అసలు కూడా తెలియదు ఎక్కడుందో, కానీ మాకు చాలా దగ్గరేను. ఇదైతే గని అంటే ఎక్కుడు, మంగంపేట ఎక్కుడు అంటా ఉన్నారు, కానీ అంత ఏం ఎత్తులేదు, కొంచెం మామూలు. కానీ అక్కడ కూడా చాలా యాక్సిడెంట్లు అవుతాయి. కానీ కొంచెం మనం బండ్లో కానీ స్లోగా అట్లా పోతే ఏమంత అనిపి కదా, మన తప్పు లేకుంటే ఏది జరగదు కదా, కొంచెం మన కంట్రోల్గా పోతే అన్నీ బాగుంటాయి. అసలు ఎక్కుడైతే కొంచెం ఎత్తు భలే ఉంటుంది, చుట్టూరు కొండలు లోడి దానిపైన మళ్ళీ చిన్న చెట్లు వేస్తున్నాయి. లారీలు మాత్రం అస్సలు మనము కొంచెం అట్లా ఏమైనా లారీలు అస్సలు ఎట్లా తిరుగుతూనే ఉంటాయి. ఇంకైతే మేమైతే కోడూరుకి వచ్చేసినాము. కోడూరులో కూడా అంగళ్ళు చాలా ఎక్కువ, అన్ని రోడ్డుపైనే ఉంటాయి. అంటే కొన్ని ఊళ్ళల్లో కొంచెం బయట అంగళ్ళు అట్లా ఉంటాయి కదా, ఇట్లా కోడూరులో అయితే రోడ్లోనే ఉంటాయి అంగళ్ళు, అసలు పోవడానికి ప్లేసే ఉండదు. కానీ మేము మార్నింగ్ పోతున్నాం కదా, కొంచెం
జనం అవి తక్కువే ఉన్నారు, వెహికల్స్ అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడైతే చర్చి ఉంది చూడండి, ఈ చర్చి టోల్ గేట్ అన్ని అసలు టోల్ గేట్ అయితే చాలా ఫేమస్ కోడూరులో అయితే. నాకైతే బాగా ఆకలేసింది బాగా కోడూరులో ఆబ్బా అంటే మా ఆయన అసలు ఆపకుండానే పోతున్నాడు. పొద్దున్న తిన్నావు కదా సరిపోదా అన్నాడు, కానీ నేను అసలు 4 పిడిసలు తిన్నాను అంతే. పిల్లలు రెడీ చేసి వాళ్ళ స్కూల్ పంపించి నేను రెడీ ఎన్ని లోపల ఇంత టైం అయిపోయింది. మేము బయలుదేరాల్సిన ఒక 10 నిమిషాలు లేట్ అయ్యేలోపు మా ఆయన పాప అనేసే లోపల నేను అయితే అన్నమే సరిగా తినలేదు. 4 పిడిసలు తిన్నాను. వాళ్ళేమో బాగా ఉప్మా తిన్నారు, నేనైతే తినలేదు. కానీ మా ఆయన అయితే ఏం అవసరం లేదు ఇప్పుడు పోదాంపా ఫస్ట్ తిరుమలకు పోదాంపా అంటున్నాడు. కానీ నేనే ఒప్పుకుంటానా, నేను ఒప్పుకోకుండా తినేసేసి బయలుదేరినాము. ఇదైతే కోడూరు అయిపోతుంది, బ్రిడ్జ్ అయిపోతేనే ఇంకా కోడూరు కొంచెం అయిపోయినట్టే. ఇంక ఈ సైడ్ అంతా మండీలు వస్తాయి, మామిడికాయ మండీలు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అసలు స్టార్ట్ అయిందంటే ఇంక ఈడంతా లారీలు మామిడికాయలే అంతా. ఇంకా అయితే మేమకైతే కరకంపాడి కాడికి వచ్చేసినాము. మధ్యలో కొండలు అవన్నీ తెలియలేండి. కరకంపాడి అయితే బ్రిడ్జిలోంచి పోకుండా లోపల కింద అండర్ గ్రౌండ్లోంచి పోకుండా మామూలు గేట్లోంచే పోతున్నాము. ఫస్ట్ టైం మేమైతే ఇటు పోవడము, మామూలుగా అట్టయిపోతా ఉన్నాను నేనైతే ఎంఎస్ చదివేటప్పుడు. ఇప్పుడైతే అంతా మారిపోయింది తిరుపతి చాలా. అంటే ఒక 12 years అయింటుంది కదా నాకు పెళ్ళయ్యి నేను చదివేప్పటికి. మొత్తం చాలా వరకు మారిపోయింది, ఎక్కడ చూసినా లైట్స్ అలా అస్సలు సూపర్గా ఉన్నాయి. అండర్ గ్రౌండ్లో బ్రిడ్జి ఒక్కటే ఉండింది, కానీ ఇప్పుడైతే 2 చేసినారు. ఎందుకంటే ఇంకా తిరుమల కొంచెం బాగా డెవలప్ అయిపోయింది. తిరుపతి అయితే జిల్లా చేసినారు కదా, అందుకు అసలు చాలా డెవలప్. అసలు చెత్త అనేది ఎక్కడ లేదు, బాగా నీట్గా ఉంది. తిరుపతికి ఇప్పుడైతే చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. అసలు చెత్త ఎక్కడా లేదు. ముందుగా అయితే కొంచెం నేను అప్పుడు చూసినప్పుడు కవర్లు కానీ అలాంటి యాడంటే అక్కడ ఉన్నాయి, ఛాన్సాలు చూసుంటాం కదా. ఇప్పుడైతే అసలు చాలా నీట్గా ఉంది తిరుపతి కానీ తిరుమల అంతా. వీధి లైట్లు చూడండి అన్ని నామాలే, వెంకటేశ్వర స్వామి నామాలేను. అసలు డివైడర్ల కాడ కూడా చెట్లు కానీ అన్ని భలే ఉన్నాయి తిరుపతిలో అయితే. నేను చదివినప్పటికీ ఇప్పుడు చాలా అంటే చాలా మారిపోయింది. నేను అదే అడుగుతాను మా ఆయన ఛాన్సాలు వచ్చినాడు కదా తిరుపతికి. నేనైతే ఇప్పుడు ఇదంతా ఎప్పుడు వచ్చింది చూడండి, అసలు బోర్డులు ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి బోర్డులే ఉంటాయి. తిరుమల ఫ్లైఓవర్లు కానీ అన్నీ చాలా బాగున్నది తిరుపతి అయితే. చూడండి మేమైతే ఇంకా ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. నీలమాల్ సెంటర్ కాడ నుంచి డైరెక్ట్గా అడిగి తిరుపతికి. అసలు నాకైతే అసలు మా ఆయన ఎన్నిసార్లు అడుగుతాను, అబ్బాయి ఏంది బయట ఉంది తిరుపతి. ట్రాఫిక్ కూడా అంటే మేము కొంచెం మార్నింగ్ వచ్చినాం కదా, అప్పటికే ఎండ చూడండి ఎలా ఉందో. మా ఆయన అయితే అయితే మారదా, ఎప్పుడు అట్టే ఉంటాయా అన్నీ, మనం మారినప్పుడు అవి మారవా. అసలు తిరుపతి మాత్రం నిజంగానే భలే ఉంది. నేనైతే చాలా తక్కువ చూడటం లేదు కదా, నాకైతే కొత్తగా ఉంది. ఆయన అయితే ఛాన్సాలు చూసినాడు కాబట్టి ఆయనకి ఏం అనిపించలేదు. అసలు వెహికల్స్ కానీ అయితే స్పీడ్గా పోతుంది. మేమైతే ఇంకా ఫ్లైఓవర్ పైకి పోతున్నాము. ఈ ఫ్లైఓవర్ పైన లైట్లు చూడండి గరుడ షేప్లో ఉన్నాయి. అసలు ఎంత ఉన్నాయంటే అవి మొత్తం ఒక ఎంత పోల్స్ చూడండి దగ్గర కొంచెం ఎన్ని ఉన్నాయో అన్నీ గరుడ సింబల్ వచ్చినాయి. ముందైతే నామాల సింబల్ వచ్చినాయి, ఇప్పుడైతే గరుడ సింబల్ వచ్చినాయి. ఇది తిరుమలకు పోయే రూట్ ఏమో. మా ఆయన అయితే అబ్బా అసలు ఇల్లులు అయితే ఎట్లా కనిపిస్తున్నాయి, చుట్టూరు మొత్తం భలే కనిపిస్తుంది. కానీ 1 వేనే ఇది, ఓన్లీ పైకి పోయే వెహికల్స్ ఏను. కానీ కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే అసలు పైన పోతున్నాం కదా, నాకైతే కొంచెం భయంగా ఉంది. అది బైక్లో పోతా అంటే మా ఆయన వచ్చి చూడండి కొండ ఎలా ఉందో, అంతా తిరుమల కొండ మొత్తం కనిపిస్తుంది. అసలు తిరుపతి చూడండి ఎంత డెవలప్ అయి ఉండదు. అంటే ఏదైనా కొంచెం సిటీ ఇప్పుడు కొంచెం చాలా డెవలప్ అయి ఉంటుంది, అంటే ఇంకా పెరిగే కొద్దీ ఇంకా డెవలప్ అవుతుంది కదా. అలా చూడండి ఎంత అసలు కొండలు చూడండి భలే కనిపిస్తున్నాయి ఈడికైతే. మేమైతే అంతా చూసుకుంటా పోతున్నాం. మా ఆయన అయితే నీకేమి అంత కొత్తగా చూస్తాను ఎప్పుడు చూడనట్టు. చూడండి ఇల్లులు చూడండి ఎన్ని ఇల్లులు ఉన్నాయో. అసలు మొత్తం ఇల్లు అన్నీ పైన 2-3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఉన్న ఇల్లులే, చిన్న ఇల్లే లేదు అసలు. అంటే బ్రిడ్జి ఎంత ఎత్తుందంటే ఇంకా అవి ఎంత ఎత్తుంటాయో చూడండి, ఆడికి కనిపిస్తున్నాయి అంటే అంత మొత్తము చూడ అంత గరుడ లైట్లకైతే అంతా గరుడ మంత్రుడిని అవి ఏమంటారు పక్షి ఉంటాయి కదా, పక్షి. ఇది 1 వేనే కదా బ్రిడ్జి. అసలు బస్సులు కానీ బైకులు
చాలా పోతున్నాయి. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము అప్పటికి చాలా స్లోగా పోతున్నాము, అంటే కొండలన్నీ చూసుకుంటూ పోతున్నాం లేదు, అందుకనేసి నిదానంగా పోతున్నాము. నేను బైక్లో కదా, ఇంకా మా ఆయన అయితే నువ్వు ఇంకా బైక్లో చిన్నగా పోదాంలే, నువ్వేం టెన్షన్ పడాక, నేనేం స్పీడ్కి పోవటం లేదు. మా బైక్ ఎప్పుడైనా 40కి మించి పోదు, అది చాలా స్లోనే, మా బండి ఎప్పుడు స్లోగా పోతుంది. చూడండి, ఇంకైతే మేము కపిల్ తీర్థం దగ్గరికి వచ్చినాను. నేను ఎంఏ చదివేటప్పుడు ఒక్కసారి వచ్చినాను కపిల్ తీర్థంకి, కార్తీక పౌర్ణమి అప్పుడు దీపం పెట్టాను మా ఫ్రెండ్స్తో పాటు. అసలు అప్పుడైతే మేమైతే గుళ్ళకి కూడా పోలేదు, బయట చెట్ల కాడే దీపం పెట్టేసి వచ్చినాము. అంత రెస్ట్ ఉండింది అప్పుడైతే, కొంచెం అసలు లోపలికి పోయి ప్లేసే లేదు. అందుకనేసి మేమైతే బయట పెట్టేసి అంతా వచ్చేసినాము. మధ్యాహ్నం అప్పుడు పోయినాము. అప్పుడు నాకైతే అసలు తిరుపతి పోతుంటే అన్నీ గుర్తొస్తున్నాయి మా ఫ్రెండ్స్ అంతా. చూడండి, ఇంకా ఈడైతే కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వచ్చేది వర్షం పట్టినప్పుడు. వాటర్ ఫాల్స్ అని కాదు, కొండలపైన ఇంకా వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. అదైతే ఆ రోడ్డు వచ్చేసి పైన కొండ మీద కనిపించే రోడ్డు, అది దిగే రోడ్డు అంట. మా ఆయన నేను అడుగుతాను, పోయే రూట్ ఎట్లా బాగా అడుగుతుంటే, ఇదైతే వచ్చే రూటు అని చెప్తాడు మా ఆయన. ఇంకైతే కపిల్ తీర్థం చూడండి, కపిల్ తీర్థం అయితే వస్తుంది. బయట నంది అంతా భలే ఉంటుంది, లోపల కూడా కపిల్ తీర్థము, కోనేట్లు వాటర్ కానీ ఇవన్నీ. కానీ మాకు అంత టైం లేదండి పోవడానికి, మా పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా, అందుకు మేము భిన్న తిరుమల పోయి వచ్చేయాలనేసి కొంచెం భిన్ననే పోతున్నాము. చూడండి, కపిల్ తీర్థం అయితే వస్తుంది. బయట అయితే ఇట్లా శివలింగం బొమ్మ ఉంటుంది, కపిలేశ్వర స్వామి అని ఏదో రాసి ఉంటారు అక్కడ. ఆడే నంది అన్నీ అక్కడే ఉంటాయి. చూడండి, అట్లా లోపలికి వెళ్ళాలి రైట్ సైడ్ కపిల్ తీర్థానికి అయితే. అసలు లోపల గుడి అయితే సూపర్గా ఉంటుంది కపిల్ తీర్థము. అంతా నంది, అంతా డెకరేషన్ అంతా భలే ఉన్నాయి చెట్లు అయితే. మేమైతే ఇంకా తిరుమలకైతే బయలుదేరడానికి టర్నింగ్లోకి అయితే వచ్చేసినాము. అసలు వెహికల్స్ అయితే ఎంత స్పీడ్గా పోతున్నాయి. చుట్టూరు డివైడర్ మధ్యలో చుట్టూరు చెట్లు పెడుతున్నారు. అప్పుడు అసలు నేను చదివేటప్పుడు ఇవి అయితే అస్సలు లేవు. ఇక్కడ చూడండి, స్తంభాలపైన వెంకటేశ్వర స్వామి దేవుడిని ఫోటోలు 2 ఉన్నాయి. ఇంకెక్కడైతే ఇంకా తిరుమలకు పోయే ఎంట్రన్స్, అంటే వచ్చేది పోయేది 2 ఒకే చోట ఉన్నాయి. కొంచెం అక్కడైతే అసలు నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు ఇన్ని బండ్లు ఉంటాయని. అంటే మంగళవారం కదా, కొంచెం తక్కువ ఉంటాయిలే అనుకున్నాను. అదే పనిగా అదే అడుగుతా ఉన్నాను మా ఆయన అయితే. సరేలే చూద్దు పా అన్నాడు. అసలు ఆడికి పోతాను ఎంట్రన్స్ కాడికి, ఎన్ని బండ్లు అంటే బండ్లు, చాలా బండ్లు ఉన్నాయి. ఇదైతే ఇంకా మనం తిరుమలకి పోవడానికి ఇట్లా ఆపోజిట్ సైడ్లో తిరుమల నుంచి వచ్చే బండ్లు ఉంటాయి. చూడండి, గరుగమంతరపు విగ్రహము. అసలు నేనైతే అసలు ఏంటి ఇన్ని కార్లు ఉంటాయి, ఇన్ని బండ్లు ఉంటాయి. మా ఆయన అయితే మధ్యలో రోడ్లో చెప్తాడు, బా బైక్ అవన్నీ పోయేదానికి లేదు బా, బస్సులోనే మనం పోయేది అని చెప్తాడు కావాలని. కానీ బైక్ నేనైతే అట్లానే లే అనుకొని గమ్మను నేను. కానీ బైక్లు, కార్లు, 4 వీలర్స్ అన్నీ పైకి పంపిస్తారంట కొండపైకి. ట్రాక్టర్లు, ఆటోలు అలాంటివి లేవంట. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వెహికల్స్ ఉంటాయని. మా ఆయన అయితే ఇది చాలా తక్కువ, మామూలు శనివారం ఆదివారం అయితే చాలా ఎక్కువ ఉంటాయి బా, ఇది చాలా అంటే చాలా తక్కువేను ఈరోజు నేను. మేమైతే ఇంకా చెక్ చేయించుకొని అంతా బయటకు వచ్చేసినాము. ఇంకా అన్ని కొండలు వీడియోలు అన్నీ తీసారు మా ఆయన అయితే. పైన గాలిగోపురం కనిపిస్తుంది కదా, అది నడిచి వెళ్ళేది అలిపిరి దగ్గర నుంచి రూటు. మా ఆయన మొత్తం వీడియోలు అవన్నీ తీసుకుంటా కూర్చోన్నాము. కొద్దిసేపు ఆడే నిలబడుకున్నాము. చెక్కింగ్ అంతా అయిపోయింది, బయటకు వచ్చేసేసి ఇంకా కొద్దిసేపు ఆడ నిలబడుకొని ఉన్నాము. చూడండి కొండలు అసలు ఎలా ఉన్నాయంటే, చెట్లు అయితే ఎంత ఫుల్గా ఉన్నాయి. ఆడ దోవ ఉంటుంది కదా నడిచిపోయేది అలిపిరి నుంచి, అసలు వాటి మీద అయితే అంత చెట్లన్నీ వాలిపోయినట్టు ఉన్నాయి. దోవ ఎక్కడ కనిపిస్తుంది బా అంటే కొంచెం ఒక 2-3 చోట్ల మాత్రం రేకుల చెట్లు ఉంటాయి కదా, అవి కనిపిస్తూ ఉన్నాయి. అదేను పోయేదేను. ఇంకా చూస్తే తిరుమలకి స్టార్ట్ అయిపోయినాం మేము. అసలు రోడ్డు సైడ్లో అయితే పూల చెట్లు కానీ స్మెల్, మేము నైట్ వచ్చేటప్పుడు అయితే స్మెల్ సూపర్గా ఉండింది. మేము ఎండకు అసలు ఎండే లేదు నాకైతే, మా ఆయన ఏమో తెలియదు కానీ నాకైతే అసలు ఎండ అనిపించలేదు. మామూలుగా అయితే ఎండకి అసలు మనం తిరగలేం కదా, కానీ కొండపైకి పోయేటప్పుడు అసలు ఎండ అనేదే లేదు. చూడండి ఫ్లవర్స్ అన్నీ కాగితాల పూలు అంటారు కదా, అవి కలర్స్ ఉన్నాయి డివైడర్ మధ్యలో.
మొత్తం కొండ మొత్తం అలాంటి పూలు ఎక్కువ ఉన్నాయి. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. అన్నీ వన్ వేనే కాబట్టి ఏం భయం అంత భయపడిన అవసరం లేదు. కొండపైకి మనం కొండపైకి కదా, నేను అదే అడుగుతాను, అబ్బాయి బండ్లు అవన్నీ ఎట్ట బాగా స్పీడ్గా ఏం కాదు అవన్నీ అడిగితే అసలు మామూలు రోడ్డు ఉన్నట్టే ఉంటుంది, ఏం కాదు అని చెప్తారు మా ఆయన అయితే. చూడండి అసలు చెట్లు చూడండి సూపర్గా ఉన్నాయి చుట్టూ. ఇంకా ఇన్ని చెట్లు ఉంటే ఇంక ఎండ ఏమొస్తుంది మనకి, అంత అనిపిని కూడా అనిపించదు. మేమైతే కొంచెం స్లోగా పోతున్నాము, అన్నీ చూసుకుంటా వీడియో తీసుకుంటా పోతున్నాము. ఈ మధ్యలో ఉండే చెట్లు ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నేనైతే పామాయిల్ చెట్లు అనుకున్నా, పామాయిల్ చెట్లు అయితే కాదనుకో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే డిగ్రీలో ఉన్నప్పుడు అలాంటి చెట్లు చూసినా, అలాంటివి అంటే కొంచెం పామాయిల్ చెట్లు ఉన్నట్టు ఉంటాయి, కానీ ఈ చెట్లు ఏంటో తెలీదు. అందుకనే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి అసలు బండ్లు యాడ చూసినా కార్లు అయితే అసలు యాడబట్టే ఉన్నాయి. ఇంకా మేమైతే స్లోగా చిన్నగా పోతున్నాము అన్నీ చూసుకుంటా. మా ఆయన అయితే అనిమల్స్ అన్నీ వస్తూ ఉంటాయి, రోడ్లోకి వస్తాయి. అంటే ప్రతి చోట బోర్డు రాసినారు, అనిమల్స్ దోవ దాటుకునేటి అవి ఉంటాయి కదా, ఇక్కడ నుంచి చిన్నగా వెళ్ళండి, అనిమల్స్ అవి దాటుకుంటూ ఉంటాయి. ఎన్ని అసలు ప్రతి చోట బోర్డులు రాసినారు. అయితే చాలా చుట్టూరు చెట్లు, మధ్యలో రోడ్డు భలే ఉంది. చూడండి చుట్టూరు చెట్లు ఎలా ఉన్నాయో, మొత్తం అడవే కదా, ఇంకా అదన్నీ చెట్లేను. ఇవైతే బోర్డుల పైన అన్ని గోవింద నామాలు ఉంటాయి కదా, అవి శ్లోకాలన్నీ రెండు రాస్తున్నారు. మా ఆయన అయితే ఒకటి చదువుతాడని ఇంకొకటి మిస్ అయిపోతుంది. అట్లా చదువుకుంటా మేము వీడియో తీసుకుంటే నేను దానం పోతాను. ఇవైతే మొగల చెట్లు కదా, మొగల చెట్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. నేనైతే మా మొగని అడుగుతాను, బాయ్ ఏంటి బాయ్ మొగల చెట్లే కదా అంటే అవును అన్నాడు. మేమైతే కొండ పైన ఒక చెట్టుకు అయితే చూసినాను, పైకి పోయి పూలు మొగ్గలు ఉన్నాయి. మా ఆయనకు చూపించాము, మా ఆయన స్పీడ్గా వెళ్ళిపోయినాడు. నేనైతే ఒకటి చూసినాను. అన్ని చెట్లలో ఒకే ఒక దానికి చెట్టుకి పైకి పొడుగ్గా కట్టిపోయింది. ఆ కట్టికి పైన ఆకులు అదే చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి, ఫ్లవర్స్. మేమైతే నిదానంగా చూసుకుంటూ అన్నీ పోతున్నాము. అంతే, ఇంకా పని కూడా చేస్తున్నారు కొండపైన. అంటే ఈ రాళ్ళు కింద పడకుండా మేకలు అవన్నీ కొట్టి అవన్నీ చేస్తున్నారు. మొత్తం చూసుకొని నిదానంగా పోయినాము. ఇంకైతే తిరుమలకి అయితే తిరుమలకి ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసినాము. జీవితంలో నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. మా ఆయన ఎట్టో దేవుడు తీసుకుపోయాడు. మా ఆయన అయితే అసలు సూపర్గా ఉంది. మేమైతే ఇంకా తిరుమలలోకి ఎంటర్ అయిపోయినాము. మొత్తం కొండలు చెట్లేను. కొన్ని చోట్ల మామూలు ఫ్లవర్స్ చెట్లు అవన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళే ఏమన్నా పెంచుతున్నారో పెంచేటేమో. అసలు భలే ఉన్నాయి ఆ పూలు అయితే ఎంట్రన్స్లోకి. ఈడైతే 4 వెహికల్స్ ఒక చోట, కార్లు ఒక చోట, అంటే బస్సులు అలాంటివి ఒక చోట, బైకులు ఒక చోట, అట్లా లెవెల్లు ఉన్నాయి. లెవెల్ పక్క పోయేట్టుగా. మేమైతే ఇంకా తిరుమలలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. చూడండి అసలు ఎలా ఉందో తిరుమల. మేమైతే నెక్స్ట్ ఇయర్ కాకుండా 2 years తర్వాత అయినా మా పిల్లలు ముగ్గురిని తీసుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కదా, నచ్చడం ఎన్ని కష్టమనే మేము పోవటం లేదు. మా పిల్లలకైతే ఖచ్చితంగా మొత్తం చూపించాలి. చూడండి ఇంకైతే తిరుమలలోకి అయితే వచ్చేసినాము. మా ఆయన అయితే ఇంకా గుండు కుట్టించుకొని మా ఆయన ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మధ్యలో చెట్లు చూడండి. మీరు ఎప్పుడైనా తిరుమలకు పోయింటే కామెంట్ చేయండి. చాలా వరకు అందరూ పోయింటారులేండి, ఎవరో నాలాంటి వాళ్ళు తప్ప పోండి. పిల్లలు అలా ఉన్న వాళ్ళు చాలా తక్కువ కదా పోయేది. అసలు పిల్లల్ని తీసుకోపోతే మనం చాలా కష్టమైన చిన్నపిల్లల్ని తీసుకోపోతే. అసలు ఇంకా చూడండి మొత్తం బస్సులు, ఏ సైడ్ బస్సులు ఆ పక్క బండ్లు కానీ అన్నీ ఉన్నాయి. మేమైతే ఇంకా బైక్ వేరే చోట పెట్టేసేసి ఇంకా గుండె అవి చేపించుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే అంతా మా ఆయన అయితే చెప్పులు లేకుండా నడిపించినాడు. కాళ్ళకైతే బొబ్బలు వచ్చేసినాయి. నాకైతే బొబ్బలు అని కదా, మంటలు బల్ల వచ్చినాయి. ఇంక ఇదైతే దర్శనానికి మేము 300 టికెట్ బుక్ చేసుకున్నాము. అక్కడ వీళ్ళు పోయే కాడ ఈ టోకన్ తీసుకొని పోతున్నాం. మేము జనవరిలో బుక్ చేసుకున్నాము.
ఇంకైతే మా దర్శనం అయితే మేము 2:45కి పోతే 7కి వచ్చినాం బయటికి. దర్శనం అయితే భలే జరిగింది మాకు. దేవుడు ఊరేగింపు కూడా చేస్తా ఉన్నారు. దేవుడిని కూడా తగిలినాము. మేమైతే ఆ పళ్ళకి పట్టుకున్నాము. ఇంక లాస్ట్లో అయితే మా పిల్లలకి బొమ్మలు అయితే తీసుకొనేసి వచ్చేస్తాను. మా పిల్లలకైతే మ్యాజిక్ స్లేట్ తీసుకున్నాను. మా పిల్లలు చాలాసార్లు అడిగినారు, నేనైతే అది తీసుకోలేదు. కానీ ఈరోజైతే ఇద్దరికి, మా పెద్ద పిల్లలకి ఇద్దరికి తీసుకున్నాను మ్యాజిక్ స్లేట్. చిన్న పాపకు మాత్రం స్పైడర్ మ్యాన్ బొమ్మ తీసుకున్నాను. అన్నీ 80 రూపీసే ఇక్కడ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తిరుమలకు పోయింటే కామెంట్ చేయండి. నేనైతే ఇవి తీసుకున్నాను అంతేను, ఎక్కువ తీసుకోలేదులేండి బొమ్మలు. థ్యాంక్ యూ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.